గమనించండి, మీ మనసును లగ్నం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వన్ అవర్ 15 minutes పెట్టుకున్నాను, దయచేసి గమనించండి. మీరు ప్లీజ్ కోఆపరేట్, దట్స్ ఆల్. రైట్, థ్యాంక్ యూ. మరొక మారు ప్రభువుని మనం ప్రార్థిద్దాం. ఎందుకనగా పరిస్థితులు సానుకూలంగా ఉండనట్లుగా పరమ తండ్రి మీ బంగారు పాదం చెంతకు మరొక మారు మేము ఒక ప్రత్యేకమైన అప్పీల్తో వచ్చి ఉన్నాం తండ్రి. పవర్ని మీ ఆధీనంలో ఉంచుకోనండి. మా మనసులను తెరవండి, మా హృదయాలను తెరవండి, మనోనేత్రములు వెలిగించండి. ఆత్మ తండ్రి మీ కార్యములు జరిగించండి. యేసయ్య మీ సంచారం మా మధ్య గావించండి. లూకాలోని శ్రేష్టమైన మాటలను మాకు వినిపింపచేసే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందులాగున మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లూకాసు వార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలండి, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని టెస్ట్ చేయడానికి వచ్చాడు సాతానుడు. సాతానికి బాగా తెలుసు యేసయ్య వచ్చాడు అంటే తన చాప్టర్ క్లోజ్ అయిపోతుందని. ఎందుకనగా ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో దేవదేవుడే సాతానుతో పలికిన మాటలు అతనికి బాగా జ్ఞాపకం ఉన్నది. అతను మేధాలో రిజిస్టర్ అయి ఉన్నది. అదేమిటనగా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. చాలండి, నేనే కొంత టేకప్ చేస్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. సాతానికి బాగా తెలుసు నీకు స్త్రీ సంతానమైనటువంటి యేసయ్యకు వైరం రాబోతున్నదని ముందే చెప్పేశాడు. అతడు నీ తల చితక కొట్టునని కూడా చెప్పాడు. ఇవి అతనికి బాగా తెలుసు. ఎవరికి? సాతానునికి. తెలిసి యేసయ్యను ఎట్టి పరిస్థితులలో రాకుండా చూడాలని ప్రయత్నాలు చేశాడు. అందుకే ప్రతి నిత్యము నీతిమంతులను ట్రాప్లో పడేసి పాపంలోనికి లాగడానికి ట్రై చేశాడు. మొదటి నుండి కూడా, ఫ్రమ్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ సాతానుడు తన యొక్క పనులను మొదలుపెట్టాడు. ఎక్కువ టైం తీసుకోను. అలాగుననే ఇజ్రాయేలీ జనాంగాన్ని కూడా ట్రాప్లో పెట్టి 40 సంవత్సరాలు అరణ్యవాసంలో కూడా పాపంలోనికి లాగడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత రాజులయ్యాక కూడా
పాపములో లాగడానికి రాజుల్నే లాగాడు. అంతదాకా ఎందుకు? 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం 1-6 వచనాల్లో అతల్య అనే రాణిని ప్రేరేపించి రాకుమారులందరినీ చంపించాడు. ఎందుకనగా యూదుల వంశము లేకుండా చేస్తే ఈ యూదా గోత్రపు కొదమ సింహము రాకుండా ఉంటాడని అనుకున్నాడు. కానీ అతనికి దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. చివరికి యేసయ్య వచ్చేశాడు. యేసయ్య వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉన్న ప్రకారంగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాననే ఒక శబ్దము పరలోకము నుండి వచ్చినప్పుడు విన్నాడు. ఓ వచ్చేశాడు. అరే రే 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 రే, ఈయన దేవుని కుమారుడా. గలిలీలో ఉంటే పెద్దగా పట్టించుకోలేకపోయాను, కానీ అనౌన్స్మెంట్ జరిగిందని యేసయ్యను శోధించడానికి ఇక్కడ 4వ అధ్యాయంలో వచ్చాడు. చూశారా? ఇది మనం చదవబోతున్నాం, ధ్యానించబోతున్నాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఉపవాసం కూడా ఉన్నాడు. సరే, ఇక్కడ చూడండి, సాతాను ట్రాప్ ఎప్పుడు కూడా మొదటి ఆదాము అవ్వల దగ్గరికి కూడా ఇదే విధంగా వెళ్ళాడు. ఒక పండు ఆహారాన్నే చూపించే ట్రాప్లోకి లాగాడు. మీకు బాగా తెలుసు కదండి, అర్థమవుతుంది కదా, నాతో మాట్లాడడానికి ట్రై చేయాలి. పండును చూపించే ట్రాప్లోకి లాగాడు అవను. ఆ పండుతోటే ఆదామును కూడా ట్రాప్లోకి లాగాడు. ఇక్కడ కూడా యేసయ్యను ఆ ఆకలనే ట్రాప్లోకి లాగడానికి ట్రై చేశాడు. అయితే యేసయ్య అన్నాడు, ఆహారం అనేది కేవలము శరీర సంబంధమైనది, కానీ దేవుని వాక్యం వల్ల కూడా జీవించవచ్చు అని ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న సంగతి నీకు తెలియదా అన్నాడు. వాక్యమైన దేవునితో వాక్యములు ఎత్తిపట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? సాతానుడు. ఎప్పుడు గమనించండి, ఈనాడు మన మధ్యలో కూడా రూటు తప్పిన వాళ్ళందరూ ఏ వాక్యాలు ఎత్తిపట్టి చెప్తుంటారు, ఏవేవో వాక్యాలు చెప్తుంటారు. ఈ వాక్యం చూడండి బ్రదర్, ఆ వాక్యం చూడండి బ్రదర్ అంటుంటారు. కానీ ఆ వాక్యములో సారము, ఆ వాక్యములో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళిక వారికి తెలియదు. అందుకే అంతవరకే సాతాను యొక్క జనాంగంగా వస్తుంటారు. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి, 5వ వచనంలో, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి. అపవాది భూలోక రాజ్యములన్నిటినీ కూడా ఒక్క నిమిషములో చూపించాడట. ఎంత స్పీడో చూడండి. మరి 1 నిమిషంలో చూపించిన అపవాది స్పీడ్ కంటే 1 నిమిషంలోనే, అర నిమిషంలోనే మొత్తము చూసిన యేసయ్య స్పీడ్ ఎంతో చూడండి. చూపించేమంటున్నాడు, ఇవన్నీ నీకు ఇస్తాను. ఏమంటున్నాడండి? ఇవన్నీ నీకు ఇస్తాను, ఇదంతా నా అధీనంలో ఉన్నది, నేను నీకు ఇస్తాను. ఏం చేయాలి? నీవు నాకు మొక్కాలి. సేమ్ ట్రాప్. ఎప్పుడు కూడా లోకాశల్ని చూపిస్తాడు. అవ్వకు చూపించింది కూడా ఏంటంటే లోకాశే కదా. ఎంతసేపు వైభవమైనటువంటి ఈ లోకంను నీకు ఇస్తాను, నువ్వేంటవ్వా ఇట్లా ఉన్నావు, ఇదే పండు తింటే నువ్వు దేవదూతలాగా ఉంటావు, అసలు నువ్వు మామూలుగా ఉండవు, మిస్ యూనివర్స్ లాగా ఉంటావు అని చెప్పి ప్రయత్నం చేశాడు. అదే ట్రాప్లోనికి యేసయ్యను కూడా, నువ్వు ఒక్కసారి నాకు సెల్యూట్ కొడితే చాలు, మొత్తం నీకు ఇచ్చేస్తానని మళ్ళీ అదే ట్రాప్ వాడుతున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, చక్కటి లేఖనాన్ని ఎత్తిపట్టాడు. ద్వితీయోపదేశకాండం 6:16, 6:13 కూడా ఉంటుంది. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. చూడండి, నీకు అసలు లేఖనాలే సరిగ్గా తెలియదు సాతానా.
నీ దేవుడైన యెహోవానే నువ్వు మొక్కాలి. అంటే నేను కనపడే నేను ఎవరనుకుంటున్నావు అని చెప్పాడు. హల్లెలూయా. నీ ఎదురుగా కనపడే నేను ఎవరనుకుంటున్నావు నువ్వు? అసలు నీవు నాకు మొక్కి నన్ను వేడుకో, లేకపోతే నీకు లైఫే ఉండదు అని చెప్పాడు అక్కడ. యేసయ్యతో భేటీ అయ్యాడు, యేసయ్యను గురించి తెలుసుకున్నాడు, పక్కకు వెళ్ళిపోయాడు. ఈనాడు యేసయ్య అంత అద్భుతంగా సాతానుని చేయడానికి కారణము ఆత్మపూర్ణుడై జీవిస్తున్నాడు. చెప్పాలి దీన్ని, ఆత్మపూర్ణుడై. మానవ రూపిగా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై. ఒకే ఒక మాట చదవండి, 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటుంది? అప్పుడు యేసు ఆత్మ బలముతో, చాలు, ఆత్మ బలముతో వెళుతున్నాడు, ఆత్మ పూర్ణుడై జీవిస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మతో ఎప్పుడు కూడా తండ్రి ఏ ప్రయాణములోనూ కూడా ఎక్కడ కూడా ఆత్మ పూర్ణుడయ్యే ప్రయాణం సాగిస్తున్నాడు. యోహాను సువార్త 3:34లో కూడా ఆయన కొదవలేని ఆత్మతోటి ఉన్నాడు. నోట్ చేయండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో కూడా ఆయనకి అపారమైనటువంటి ఆత్మతో నిండిన వాడై ఈ భూమిపైన తిరిగాడు అని పేతురు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసయ్య ఎవరితో ఉంటున్నాడండి ఎప్పుడు? కనుక మనము కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు నేను పరిశుద్ధాత్మను నెగ్లెక్ట్ చేస్తున్నాం. పరిశుద్ధాత్మను తండ్రి మనకి ఇచ్చాడు. అనేక మార్లు నేను మారు మనసు కూడికల్లో చెప్పాను, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. పరిశుద్ధాత్మను తండ్రి మనకు ఇచ్చాడు, సంచకరువుగా ఇచ్చాడు. అయితే మనము ఆ తండ్రిని అలానే ఏమాత్రము కూడా మనలో ఇంటరాక్ట్ అవ్వడానికి, ఇంటర్ఫీర్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వకుండా మనమే జీవిస్తున్నాం. హల్లెలూయా. ఇక కొందరేమో అసలు పరిశుద్ధాత్ముడే ఉండడు, వాళ్ళ బిల్డప్పే సరిపోద్ది. కొందరు పంచుకున్నట్టే, నాకు ఒక వరం ఉంది, ఆయనకి 2 వరాలు ఉన్నాయి, ఈయనకి 5 వరాలు ఉన్నాయి, నాకు తెలిసిన వాడు ఉన్నాడు అతనికి 9 వరాలు ఉన్నాయి. ఏంటండి, ఏంటది? అవి ఏమైనా టైటిల్సా, లేకపోతే పెన్నులా, వస్తువులా? పరిశుద్ధాత్మతో సహవాసము చేసి పరిశుద్ధాత్మలో జీవించండి అంటే వీళ్ళకి వీళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు, నాకు ఆ గిఫ్ట్ ఉంది, నాకు ఈ గిఫ్ట్ ఉందని. మరలా చెప్తున్నాను, గిఫ్ట్స్ అనేది అందరికీ తండ్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈనాడు మన మధ్యలో పనిచేస్తున్న వారు గమనించవలసింది ఏమిటంటే 9 వరాలు తండ్రి సిద్ధపరిచింది ఎవరి కొరకు చెప్పాలి? మన కొరకు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7-10 వచనాల తర్వాత చదవండి. అక్కడ 9 వరాలు ఉన్నాయి. 9 వరాలు ఎవరి కొరకు? మన కొరకే. అయితే నీవు పనికి వెళ్ళినప్పుడు, పరిచర్యకు వెళ్ళినప్పుడు, బోధించడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు నీకు ఏ వరం అవసరమో ఆ వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు నేను మీకు బైబిల్ స్టడీ కండక్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు ఏ వరం కావాలి? బుక్ ఆఫ్ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్ కావాలి, అది కావాలి, అది ఇస్తాడు. అదేవిధంగా మీరు
ఏ దెయ్యాన్నో వెళ్ళగొట్టడానికి వెళుతున్నప్పుడు అప్పుడు ఏం కావాలి మీకు? దెయ్యాన్ని వెళ్ళగొట్టే వరం, డిజార్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ ఇస్తాడు. గిఫ్ట్ ఆఫ్ డిజార్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఆత్మల వివేచన వరము. అదే నీళ్లను రక్తంగా మార్చాలి అని నువ్వు అనుకొని వెళ్ళినప్పుడు నీకు ఏ గిఫ్ట్ ఇస్తాడు? గిఫ్ట్ ఆఫ్ మిరాకిల్స్ ఇస్తాడు. అప్పుడు బోధన వరం ఇవ్వడు. అర్థమవుతుందండి? కార్పెంటర్ పని చేసేవాడికి రంపం కావాలన్నా పెన్ను కావాలా? ఎలక్ట్రీషియన్కి రంపం ఇస్తామా, టెస్టర్ ఇస్తామా? అలానే తండ్రి కూడా నీవు వెళ్ళి, అంతేగా నాకు 3 ఉన్నాయి బ్రదర్, నా జేబులు 9, ఏంటి ఉండేటి? ఇక అయిపోయామండి మనం. నీవు వెళ్ళే ప్రదేశాల్లో ఎన్ని చేయాలో అన్ని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా! ఎక్కడ కూడా నిన్ను తక్కువ కానేడు. అక్కడ ఏది కావాలో, ఏ గిఫ్ట్ కావాలో గిఫ్ట్ తప్పకుండా ఇస్తాడు. విజ్డమ్ ఇస్తాడు, నాలెడ్జ్ ఇస్తాడు, అవసరమైతే మిరాకిల్ చేస్తాడు, అవసరమైతే దెయ్యాలను వెళ్ళగొట్టింపజేస్తాడు. నీకు అక్కడ ఏ ఏ పరిస్థితులు సంభవిస్తాయో తండ్రికి తెలుసు కనుక అవన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? పరిశుద్ధాత్మ. ఎవరి దగ్గర ఉన్నాయి? పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నది. పరిశుద్ధాత్మ ఇంకా మీకు అర్థమవుతుంది చెప్తాను. మన సిటీస్లో, టౌన్స్లో పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదండి, నీళ్లు ఉంచే రిజర్వాయర్స్ అంటారు. పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉంటాయి, 1, 2 ఉంటాయి, పెద్దగా ఉంటాయి. కొన్ని వేల లీటర్స్ అందులో పడతారు. అక్కడ నుంచి మన ఇంటికి పైపు లైన్లు లాగి కుళాయిల ద్వారా ఇస్తుంటారు. అవునా? అవునా? ఏ ఇంటికి ఆ ఇంటి పంపు ఉందా లేదా? మరి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ రిజర్వాయరే పరిశుద్ధాత్మ తండ్రి. అర్థమైందా? ఎప్పుడైతే నీవు విప్పుతావో ఆ నీళ్ళప్పుడు నీకు వస్తాయి. అనగా నీ ఇంట్లో పంపు ఉండాలి. పంపు లేకుండా నీ సొంతగా ఏదో పెట్టి ఇప్పుకుంటేవి రాదు. ఈ పంపు దానికి కనెక్ట్ అయి ఉండాలి. అర్థమవుతుందండి అందరికీ? గిఫ్ట్స్ అలా ఆపరేట్ అవుతాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎవరో నాలాంటోళ్ళో లేదా ఎవరో కిట్సే చేయాలని కాదు. దయచేసి వీక్షకులారా, పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చే వరాలవి. అవి లేవు, ఇవి లేవు అంటే నీ ఇంట్లో పంపు లేదేమో. పంపు లేకపోతే నీళ్లు రావు. రిజర్వాయర్ ఉంది, అందరికీ వస్తున్నాయి పంపులు ఉన్నోళ్ళకి. నువ్వు కూడా ఒక పంపు పెట్టుకో, నీకు కూడా నీళ్లు వస్తాయి. హల్లెలూయా! అంతేగాని వాళ్ళ ఇంట్లో వచ్చే పంపు కంటే నీ ఇంట్లో వచ్చే పంపు బాగా పెద్దగేం రాదు. తండ్రి ఇచ్చే గిఫ్ట్ ఒకే పరిమాణంలో ఉంటుంది, వాడుకునే విధానమును బట్టి అది వాడబడుతూ ఉంటుంది. హల్లెలూయా! 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 ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకొకటి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనోళ్ళందరూ ప్రవక్తలే, మనోళ్ళందరూ బోధకులే. మనకున్న జబ్బు ఏమిటంటే ఆ పక్కన వాడిని మనం అసలు లెక్క చెయ్యం. చేస్తామా? చెయ్యం. ఈక్వల్ ప్రాఫిట్ అయిన, సమానమైనటువంటి పరిచర్య చేస్తున్న వాడిని కూడా లెక్క చేయరు. తానే గొప్ప అనుకుంటాడు. తనకున్న జ్ఞానము కానీ ఇంకా ఏదైనా కానీ ఎవరికి లేదనుకుంటాడు. అది శుద్ధ, చెప్పండి, శుద్ధ తప్పు. ఏదో నాకు తండ్రి పర్మిషన్ ఇచ్చాడు, నీకు చెప్తున్నాను. అందులో మిమ్మల్ని వదిలిపెట్టినా మీరు చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా! మీరు కూడా చెప్పగలరు, చెప్తున్నారు కూడా ఎవ్రీ ఫ్రైడే. నాకు తెలుసు తండ్రి ఇస్తాడు. ఒకసారి అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 10వ వచనం చదువుతారా?
మేమనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. చాలండి. అగబ్ అనే ప్రవక్త ఎవరి దగ్గరికి వచ్చాడు? పౌలు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఇది చూడండి, పౌలు అపోస్తులుడు. పౌలు ఎవరండి? అగబు పౌలు చెప్పలేమండి, అపోస్తులుడు. ఎవరు ఎక్కువ రేంజ్లో? పౌలు గారు. కానీ పౌలు గారికి ప్రాఫెసీ చెప్తున్నాడా లేదా? ఇదిగో ఈ విధంగా నిన్ను కట్టేస్తారు, ఈ విధంగా పట్టుకోబోతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అన్నప్పుడు అదే మనమైతే స్టైల్గా ఇట్లా పెట్టి ఊకో అంటాం, బాగోదు. కానీ ఇక నాయనా నేను అపోస్తులను అంటున్నాడా? నో. అప్పుడు ఇచ్చిన ప్రవచనాన్ని స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరైనా సరే, ఇక్కడ ర్యాంకులతో సంబంధం లేదు. అందరికి అర్థమవుతుందండి? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భేదభావాలు లేవు. తండ్రి ఇస్తే అందరూ వాడబడతారు. నా కోరిక కూడా అదే. ఇక్కడున్న వాళ్ళందరూ బోధించాలి నా కోరిక. ఏ ఒక్కళ్ళో చెప్తారు నేనే చెప్తాను అనుకోవడం అవివేకము. అందుకే పౌలు గారు అంటారు, ఎస్ ఐ నో బ్రదర్, ఒకవేళ నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటాడు 13వ వచనంలో. మీరు ఎందుకు అనవసరంగా ఏడ్చి బాధపడతారు? ఒకవేళ అవసరమైతే నేను ప్రాణము పెట్టుటకైనను వెనుది అని ఇందాక మన విజయ్ బాబు అడిగిన ప్రశ్నకు సమాధానం అదే. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ ఐ పరిష్, చనిపోతాను. చూసారా ఎంత డేర్ అండి? 13 చదువుతారు, ఒకసారి చదవండి. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చాలండి, చప్పట్లు కొట్టి మహింపరచండి. అది అపోస్తలుల అర్థం. అంటే నా ప్రాణం కూడా నేనేం లెక్క చేయను. బంధించబడ్డం ఏమిటి? చచ్చిపోయినా చచ్చిపోతాను. అర్థమవుతుందా? ప్రాఫిట్స్ పనిచేస్తారు, ఆత్మ పూర్ణులై పనిచేసే వాళ్ళు పరిశుద్ధాత్మతో ఫోన్ ఎవరిదో ఆఫ్ చేయడం. మొత్తం ఆగిపోయిందా? ఫోన్ ముట్టింది, మ్యూట్లో లేదా ఫోను? టేక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ కేర్ మై డియర్ బ్రదర్స్, టేక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ కేర్. ఇప్పుడు ఇది మళ్ళీ వినండి, ఒకవేళ వస్తుందో లేదో. ఇప్పుడు నేను మాట్లాడేది రికార్డ్ అవుతుందో లేదో, వస్తుందో లేదో చూడండి ఒకసారి, మళ్ళీ దయచేసి వినండి. ఏం చేద్దామండి? ఒకసారి వినండి, ఫేస్బుక్లోకి వెళ్ళి వినండి దయచేసి, వస్తుందా చూడండి, ఎందుకైనా మంచిది. ఏదో ఒక నానుడు ఉంది కదా, పాపం ఎవరో పెళ్లి పెట్టుకున్నారట, ఊళ్ళే కొట్టుకుపోయినాయట. హల్లెలూయా. సరే, దయచేసి గమనించండి, అటెన్షన్లోకి రండి ప్లీజ్. యేసయ్య మనకి పరిశుద్ధాత్మతో ఎలా జీవించాలో తెలియజేశాడు. ఇంకొక వైటల్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ లూక్ ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలో కూడా యేసయ్య నేర్పాడు. ఏం నేర్పాడండి? ముందు ఆత్మతో ఎలా జీవించాలో చెప్పాడు, తర్వాత
ఆత్మతో జీవిస్తున్నామని నెగ్లెక్ట్ చేయకూడదు ప్రార్థన. ఈ రోజులలో మనకి చాలా నెగ్లిజెంట్ గా చేసేదే ప్రార్థన. ప్రార్థన అనేక మార్లు చెప్పాను, మరలా చెప్పడానికి నాకే ఒకంత సిగ్గు అనిపిస్తుంది. ఏమిటంటే మన ప్రార్థన చాలా బలహీనంగా ఉంటుంది. నాట్ ఈవెన్ 10, 15, 20 minutes, మ్యాక్స్ 30 minutes. అలా వద్దు. ప్రార్థన చేయడము తండ్రి మనకు నేర్పుతున్నాడు. తండ్రి లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసయ్య ప్రార్థించుట యందు రాత్రంతా గడిపాడట. అనగా ఆల్ నైట్ చేశాడు. ఎవరండి? చెప్పరేమండి? యేసయ్య. మొట్టమొదట ఆల్ నైట్ చేసిన వాడు యాకోబు. పాత నిబంధన కాలంలో యాకోబు అనే భక్తుడు ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల్లో ఆల్ నైట్ చేశాడు. ఆ తర్వాత ఆల్ నైట్ ఎవరైనా చేయొచ్చు అని చేసి చూపించింది ఎవరు? మనం కూడా చేస్తున్నామండి ఆల్ నైట్ ప్రేయర్స్ అని. మొన్న ఈ మధ్య కాలంలోనే పాస్టర్ గారు పెట్టడం చూశాను నేను. ఆల్ నైట్ని కొంచెం కుదించేసి హాఫ్ నైట్కి వచ్చాం. హాఫ్ నైట్కి కూడా 2 బ్రేకులు ఉంటాయేమో. ఒకటి టీ బ్రేక్, రెండోది స్నాక్స్ బ్రేక్. కానీ యేసయ్య అలా చేయాల. ఎలా చేశాడండి? చెప్పరు. ఆల్ నైట్ చేశాడు. మనం అంటాం ఆయన యేసయ్య కదండి చేశాడని. మరి యాకోబు ఎందుకు చేశాడు? ఆయన యాకోబు కాబట్టి చేశాడండి. మరి మనం ఎందుకు చేయకూడదు? ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి యేసయ్య మనకు నేర్పాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు. ఆగుదాం. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు అన్నాడు. మాదిరి చూపిస్తున్నాడు. లేఖనాన్ని డిసెక్షన్ చేయాలి అక్కడ. ఎందుకంటే మనము చదువుతున్నాం కానీ యేసయ్య చేసిన పనినే పట్టించుకోవడం లేదు. తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన మాదిరిగా మనకు ముందుగా ప్రతిదీ చూపిస్తున్నాడు. ప్రార్థన చేసి చూపిస్తున్నాడు. ఆయన ప్రతిదీ కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుంది? ఆయన మహా వేదనతోనూ రోదనతోనూ ప్రార్థించినట్లుగా రికార్డ్ చేయబడింది. మామూలుగా ప్రార్థన కాదు, మన కొరకై ప్రార్థన చేస్తున్నాడు. ఉదయకాలమే లేచి ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాడు. సువార్తలను ప్రకటిస్తున్నాడు. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. పగలంతా బోధిస్తున్నాడు. ఫ్రంట్ లైన్ పరిచర్య చేయవారులారా ఈ విధంగా చేయండి అని మరీ చెప్తున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది. ఆయన పగలంతా బోధించడము, రాత్రులంతా ప్రార్థించడము. పగలంతా బోధించడము, రాత్రులంతా ఏకాంతంగా సియోను కొండకు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయడం. అది ఆయనకి వాడుకట. అది ఆయనకి. మరి మన వాడికి ఏంటండి? ఎందుకు చెప్పడం మీకు తెలుసుగా. మన వాడుక మనకి తెలుసు. ప్రార్థన చేయకపోవటయే మన వాడుక. ఇక బయటకు వచ్చాక మన మాటలు వింటే ఆ ప్రార్థన చేసేవాడు కూడా మానేస్తాడు. అన్ని గప్పాలు కొట్టేస్తారు. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన యొక్క విలువలను తండ్రి చూపిస్తున్నాడు మనకి. ఎందుకంటే ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. మొట్టమొదటిది వాక్ విత్ హోలీ స్పిరిట్ గాడ్, అండ్ సెకండ్ ప్రే, ప్రే అండ్ ప్రే. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఆ విధంగా యేసయ్య ప్రతి సంఘటనలలో ప్రార్థన గురించి, ఆత్మ తండ్రిని గురించి చెప్తూనే ముందుకు సాగుతున్నాడు. ఇక 7వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ నాయీన్ అనే ఊరికి వచ్చాడు. ఏ ఊరన్నది? నాయీన్ అనే ఊరికి వచ్చాడు. ఒక విధవరాలు కుమారుణ్ణి, చనిపోయిన వాడిని లేవనెత్తాడు.
మనందరికీ తెలుసు, నేను ఎక్కువగా తెలిసిన వాటిని చెప్పదలుచుకోలేదు. ఒక చనిపోయిన వాడిని లేవనెత్తాడు. మీకు బాగా తెలుసు, యాయీరు కుమార్తెను కూడా లేవనెత్తాడు. విధవరాలు కుమారుని కూడా లేవనెత్తాడు. కనికరము, ఆ స్త్రీ యొక్క రోదన, ఏడుపు చూసి కనికరించి లేవనెత్తాడు. లాజరును కూడా లేవనెత్తాడు. ఆ తర్వాత వెంటనే 7వ అధ్యాయం 37 నుంచి 50 వరకు నోట్ చేయండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుంచి 50 వరకు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక విందులో ఉన్నారు. ఎక్కడున్నాయండి? ఒక విందులో ఒక పరిసయ్యుడు, అతని పేరు సీమోను, యేసయ్యను విందుకు పిలిచాడు. వెళ్ళాడు. ఆ విందులో కూర్చొని ఉండగా ఒక పాపపు స్త్రీ, ఎవరండి? పాపపు స్త్రీ వెలగల అత్తరు సీసా తీసుకొని వచ్చి విందులో కూర్చొని ఉన్న సంగతిని కూడా పట్టించుకోకుండా ఆవిడ సీసా పగలగొట్టి యేసయ్య పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆ పాదములను తుడుస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నది. ఈ సంఘటన నిజంగా పరకాయ చేసి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మామూలు చదివితే ఏమి అర్థం కాదు. అప్పుడు వెంటనే ఆ సీమోన్ అనే పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఈయన ఆవిడ ఎట్టిదో తెలుసుకుంటే దగ్గర కూడా రానియడు కదా అని అనుకుంటున్నాడు మనసులో. పాపపు స్త్రీ. అప్పుడు యేసయ్య వెంటనే గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్ ద్వారా, మిస్టర్ సైమన్, సీమోను, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి కూడా నువ్వు నీళ్ళు ఇచ్చిన వాడవు కాదు, జ్ఞాపకం చేసుకో. రెండవది, ఒక చిన్న ఎగ్జాంపుల్గా, కొన్ని దీనారాలు అప్పున్న వాడిని క్షమించి వేస్తే ఎవరు సంతోషిస్తారంటే ఎక్కువగా క్షమించబడ్డవాడు సంతోషిస్తాడు అని అంటాడు. అదేవిధంగా ఈవిడ తన పాపములను క్షమించమని ఒప్పుకుంటూ సిగ్గు విడిచి అందరూ ఉన్నప్పటికీ తన పాపమును ఒప్పుకుంటూ ప్రాధేయపడుతున్నదే. ఈవిడ కన్నీటి ప్రార్థన నాకు వినపడినది అన్నాడు. ఒకసారి 45వ వచనం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చూశారా? విస్తారంగా ఎవరు ప్రేమించినా చాలు, ఎక్కడుండి ప్రేమించినా చాలు, ఏ విధంగా ప్రేమించినా చాలు, తండ్రి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు 50వ వచనంలో అంటాడు, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. చాలండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఈనాడు మనకు లేనిదే విశ్వాసం అండి. మళ్ళీ చెప్తున్నాను, అనేక మార్లు చెప్తున్నాను, మనకు లేనిది విశ్వాసము. ఆ స్త్రీకి ఉన్నది విశ్వాసము. నీ విశ్వాసము గొప్పది. సమాధానంతో వెళ్ళిపో. భోజనానికి పిలిచాడు, భోజనం పెట్టాడు, కానీ ఆయనలో ఏమి లేదు, విశ్వాసము లేదు. పాపముల క్షమ అని అడిగే మనస్సు లేదు, ఏమీ లేదు. ఏమి లేకపోతే లేకపోయింది. మన చదవర్ల అయిన మనము కూడా 4 సువార్తలలో ఈ ఇన్సిడెంట్ 4 సువార్తలలో ఉన్నట్టుగా భావించి, మార్కులోను, మత్తయిలోను, యోహానులోను ఇటువంటి ఇన్సిడెంటే ఉంటుంది.
కానీ లూకాలో ఉన్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఆ 3 సువార్తలలో ఉన్న ఇన్సిడెంట్ ఒకటి కాదు. అర్థమైందండి? మత్తయి సువార్తలో కూడా ఉంది, మార్కులోనూ ఉంది, యోహానులోనూ ఉంది. అనుకోకుండా అతని పేరు కూడా సీమోనే, అతను కూడా పరిసయ్యుడే. పోతే ఆ 3 సువార్తలలో ఉన్న వ్యక్తికి కుష్ఠరోగం ఉన్నది, లూకా సువార్తలో ఉన్న వ్యక్తికి కుష్ఠరోగము లేదు. అర్థమవుతుందండి అందరికీ? నోట్ చేస్తున్నారా? ఎందుకంటే ప్రసంగాలు చేసేశారు. మరి కొందరైతే ఆ పాపపు స్త్రీని మగ్ధలేని మరియా అన్నారు. మగ్ధలేని మరియా పాపపు స్త్రీ కాదు, దెయ్యాలు వెళ్ళగొట్టబడిన స్త్రీ. పాపపు స్త్రీ కాదండి మగ్ధలేని మరియా, నోటుకొచ్చింది. నేను అందుకని ఐడియలిస్టిక్ ఇంటర్ప్రిటేషన్ మంచిది కాదు. నీ ఊహలు చెప్పకండి, ఊహలొద్దు. ఎక్కడుంది చెప్పండి, ఒక్క లేఖను నాకు చూపించండి ఆవిడ మగ్ధలేని మరియాని. ఈ 7వ అధ్యాయము 37 నుంచి 50 వచనాలలో జరిగిన సంఘటన నాయిన్ అనే ఊరికి దగ్గరలో జరిగినటువంటి సంఘటన. ఇది గలిలీ ప్రాంతము. నోట్ చేస్తున్నారా? ఇది గలిలీ ప్రాంతము. అయితే మత్తయి, మార్కు, యోహానులో ఉన్నటువంటి సంఘటన బేతనీయ ప్రాంతము. అది యెరూషలేములో ఉన్న ప్రాంతము. అర్థమైందండి? అర్థమవుతుందా? తర్వాత ఈ ఇన్సిడెంట్ కి ఆ ఇన్సిడెంట్ కి 1 year గ్యాప్ ఉంది. నోట్ చేయండి, 1 year గ్యాప్ ఉంది. ఇది అది ఒకేసారి జరిగింది కాదు. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాను, పేర్లు ఒకటే, పరిసయ్యుడే, ఫారిసీసే. పోతే ఈ 3 సువార్తలు ఉన్నాడు కుష్ఠరోగి అతను కాదు. ఇది నాయున్ అనేది గల్లీ ప్రాంతము, అదేమో బేతేనియా యెరూషలేం ప్రాంతము. అక్కడ పాదములు కడిగింది ఎవరంటే లాజరు యొక్క అక్క అయిన మరియా. ఇక్కడ పాదములు కడిగింది పాపపు స్త్రీ. అక్కడ పాదములు కడిగింది పాపపు స్త్రీ కాదు. చాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చెప్తే నచ్చ చెప్పండి, కొంచెం అయ్యా కరెక్ట్ చేసుకోండి అని చెప్పండి. ఎవరో అనుకుంటారు పాపం, అన్ని పాదాలు అత్తరు సీసాలు అన్నీ ఒకటేలాగున్నాయి, పేరు సీమోన్ అని ఉంది, పరిసయ్యుడే ఉంది. ఏమండి, అనుకున్నాను అంటే కుదరదు. అనుకున్నానంటే కుదరదు. 2 సంఘటనలకు 1 సంవత్సరం గ్యాప్ ఉంది. ఇక 8వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కొందరు స్త్రీలు పరిచర్యలో సహాయం చేయడం మొదలుపెట్టారు. వారి పేర్లు ఏంటంటే మగ్ధలేని మరియా, యోహన్నయు, సూసన్నయు అని 8వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఉంది. ఈ రోజులలో స్త్రీలు పరిచర్యకు పనికిరారు, పరిచర్య చేయడానికి వీల్లేదనే వారు కొంచెం జాగ్రత్తగా జానించమని చెప్తున్నాను. అందుకంటే నేను ఎక్కువ ఏమీ ఇక్కడ చెప్పట్లేదు. స్త్రీలు ఎవరికి సహాయం చేశారు చెప్పరేమండి? యేసయ్యకండి. మీరు మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. 3.5 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు బిజీలో వాళ్ళు రాసుకుంటే ఎలా అండి? బస్ కండక్టర్ రాసుకున్నట్టు. బస్ కండక్టర్ ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి టేబుల్ మీద కూర్చొని ఒక లెటర్ రాసుకుంటున్నాడట. భార్యను పిలిచి ఆ టేబుల్ ఓపమన్నాడట. ఎందుకంటే బస్సు కదులుతుంటే రాసే అలవాటు కదండి, మామూలుగా ఉంటే రాయలేడట. ఆవిడ ఊపుతుంటే అప్పుడు రాయడం మొదలు పెట్టాడట. జస్ట్ సీరియస్ గా ఉన్నారు కనుక చెప్తున్నాను. మనం ఎంతగా లీనమై ఉంటామో అంతగా తండ్రి మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. స్త్రీలు యేసయ్యకు పరిచర్యలో తమ వంతు ఉడతా భక్తిని చూపించారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ యువోదియా, సుంటికేను అనే 2 స్త్రీలు, యువోదియా, సుంటికేన్ అనే స్త్రీలు కూడా క్లెమెంట్తో పాటు పనిచేస్తూ
సువార్త పరిచర్యలో ముందుండి గొప్ప పరిచర్య చేశారు. చూసారా? అది రికార్డ్ చేసింది ఎవరో కాదు, పౌలు గారు. స్త్రీలను తక్కువగా అంచనా వేసుకోకండి. నేను స్త్రీల పాత్ర, స్త్రీ మన దేవుని కుటుంబంలో స్త్రీ పాత్ర అనే అంశంలో చెప్పాను నేను. దే ఆర్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్. మామూలు వాళ్ళు కారు. ఎన్నిసార్లు అయినా చెప్పగలను. ప్రభు ఇక్కడ అక్కర్లేదమ్మా, నా శిష్యులు ఉన్నారు, నాకు చాలా మంది డిసైపుల్స్ ఉన్నారు, మీరెందుకు సాయం చేస్తున్నారు అన్నాడా? అల్లా 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 అల్లా. అతనితో కూడా ఉండి తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపకారము చేస్తూ వచ్చాను. తమకు కలిగిన ఆస్తితో ఉపకారం చేస్తూ వచ్చారు స్త్రీలు. పదిహేను అధ్యాయంలోకి వస్తున్నాను. ఎందుకనగా మీకు దాదాపు తెలిసిన విషయాలు ఉన్నాయి కనుక, ఇది కూడా మీకు బాగా తెలుసు. అయినా కానీ కొంత వివరిద్దామనే ఉద్దేశంతో 15 చదివిస్తున్నాను. 15 అధ్యాయం 1-2 వచనాలు చదువుతారా? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు టైము 8:15 అయింది, 8:15 అయింది. ఈ 15 అధ్యాయంలో 3 పారబుల్స్ ఉన్నాయి, 3 ఉపమానాలు ఉన్నాయి. ఈ 3 ఉపమానాలు చెప్పి ముగించేస్తాను. ఏంటండి? 3 ఉపమానాలు ఉన్నాయి. జాగ్రత్తగా నోట్ చేయండి. వచ్చే వారం అడిగి అది చెప్తేనే ముందుకెళ్తా. ఎలా వింటున్నారో అది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సుంకర్లతోనూ పాపులతోనూ సాంగత్యము చేస్తున్నాడని, ఆయన బోధ కూడా వారి మధ్యనే జరిగిస్తున్నాడని, వారే ఆయన బోధను వినటానికి వస్తున్నారని. ఎవరికి కోపం వచ్చిందో తెలుసా? 2వ వచనంలో పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేస్తున్నాడని చాలా సనుగుకొనిరి. మరి ఒకసారి చదువుతారా? పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రతి మాటను మీరు ఆస్వాదించాలి. ఆ రోజులలో 3 గుంపులు ఉన్నాయి. ఒకటి పరిసయ్యులు, సద్దుకయ్యులు. వీరు సెకండ్ ఆర్ థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ప్రధాన యాజకులైతే, సెకండ్ శాస్త్రులైతే, థర్డ్ వీళ్ళు వస్తారు. అర్థమవుతుందండి? ఆ రోజులలో ఫస్ట్ ఎవరండి? ధర్మశాస్త్ర యాజకులైతే, నంబర్ 2 శాస్త్రులు, నంబర్ 3 పరిసయ్యులు, సద్దుకయ్యులు థర్డ్ ఫ్రంట్ లైన్లోకి వస్తారు. వీరు ఎంతసేపు కూడా వారికే బాగా తెలుసు, మాకే బాగా తెలుసు అని ఒక దర్పముతో, ఒక ఎన్వీతో జీవిస్తూ ఉంటారు. ఈనాడు అలాంటి వారు మనలో కూడా లేరా? ఉన్నారు. మనలో కూడా ఈ 3 గుంపులు ఉన్నాయి. వారు ఏం చేశారంటే యేసయ్యను చూసి సణుక్కోవడం మొదలుపెట్టారు.
సణుక్కోవడం మొదలుపెట్టారు. అందుకు యేసయ్య ఏం చేశాడంటే 1వ వచనం నుండి 32వ వచనం వరకు అనుకుంటే అక్కడ ఉంటుంది, 3 పారబుల్స్ చెప్పాడు. ఎన్నండి? మీరు అంటేనే ముందుకెళ్తా, లేకపోతే ఆగిపోతా. ఎస్, ఈ 3 ఉపమానములు కూడా ఒకటికి ఒకటి రిలేటెడే. అది ఎలా అండి? 3 వేరువేరుగా ఉన్నాయి కదా అంటే లేదు, ఆ 3 కూడా ఒకదానికి ఒకటి రిలేటెడ్, మీన్స్ కలిసి ఉన్నాయని చెప్తాను. కలిసి ఉన్నాయి. మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రె పిల్ల. మొదటిది ఏంటండి? అది 3 నుంచి 6 వచనాల్లో ఉంది. 3 నుంచి 6 వచనాల్లో ఉంది. ఇప్పుడు చదవండి 3 నుంచి 6 వచనాలు. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలనే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. చూడండి, ఒకనికి 100 లేక 100 గొర్రెలు ఉన్నాయట. 100 గొర్రెలలో ఒక్క గొర్రె తప్పిపోయింది. జాగ్రత్తగా వినాలి, నేను 3rd డైమెన్షన్లో చెప్తాను. ఒకనికి ఎన్ని ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను వదిలివేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రెను వెతకడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎందుకనగా, ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, ఓ సద్దుకయ్యులారా, సోకాళ్ళు దైవజనులారా, ధర్మశాస్త్రమును పాటించి తిరుగువారులారా, మీకు బాగా తెలుసు నేను వచ్చినది నా ఇజ్రాయేల్ ప్రజలను రక్షించాలన్న సంగతి చెప్తూనే ఉన్నాను కదా. ఎందుకు వచ్చాడు యేసయ్య? ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాలనే కదా. అందులో మీరందరూ కూడా నా ప్రజలే కదా. అయితే మీలో 99 గొర్రెల వలె మీరే నీతిమంతులు అనుకుంటున్నారు. అర్థమైందండి? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు గనక ఏమనుకుంటున్నారు? నీతిమంతులు. ఇందాక నేను చదివాడు కదా పాస్టర్ గారు, 99 నీతిమంతుల కంటే మీరు నీతిమంతులు అనుకుంటున్నారు. మీకు మీరే ధర్మశాస్త్రం మాకు తెలుసు అనుకుంటున్నారు. మీకు మీరే ధర్మశాస్త్ర ప్రతి మా దగ్గర ఉన్నాయనుకుంటున్నారు. మీకు మీరే శాస్త్రులు అనుకుంటున్నారు. మీకు మీరే హైయెస్ట్ పర్సన్స్ అనుకుంటున్నారు అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పాపుల కింద ముద్ర కొట్టి వాళ్ళు ఏం చేశారు? పక్కకి నెట్టేశారు. అందుకే పాపుల దగ్గరికే వెళుతున్నాడు అని అన్నారే కానీ పాపుల దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు యేసయ్య అనేది అర్థం చేసుకోలేకపోయారు. అర్థమవుతుందండి? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పాలి? నీతిమంతులు అనుకుంటున్నారు. లేఖనం చెప్పింది కదండి, నీతిమంతులు 99 మంది అనుకుంటున్నారు. వాళ్ళకి నీతి ఉందనుకుంటున్నారు, వాళ్ళకి స్వనీతి ఉందనుకుంటున్నారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుంది? మీ నీతి మురికి గుడ్డల వలె ఉన్నవి అంటున్నాడు. మన నీతి మనకి ఉంది. ఇందాకనే అన్న నీతి గురించి తర్వాత చెప్తానని. మన నీతి మనకి బాగానే ఉంటుంది. మనం చాలా నీతిమంతులు అనుకుంటాం.
కానీ నీ నీతి తండ్రికి ఎలా కనపడుతుంది? చెప్పాలండి అందరూ, ఎలా కనపడుతుంది? మురికి గుడ్డల వలె కనపడుతున్నది. ఏదో చేసి నీతి అనుకుంటున్నావు. అది నీతి కాదు. నీతి వేరు. మొదట నా నీతిని వెతకండి అన్న మాట ఇక్కడ దొరుకుతుంది. నలుగురికి భోజనాలు పెట్టి నీతి అనుకుంటున్నారా? ఏదో క్రిస్మస్ పండక్కి 4 జతలు పంచి నీతి అనుకుంటున్నారా? కాదు. మన నీతి దేవునికి మురికి గుడ్డలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుతారా? అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా నీతిమంతుడవై ఉండకము, అధికముగా జ్ఞానివి కాకము, నిన్ను నీవేళ నాశనం చేసుకొందువు. చూశారా? అధికముగా జ్ఞానవంతుడు అనుకున్నా, అధికంగా నీతిమంతుడు అనుకున్నా, నేను నీవే నాశనం చేసుకున్న వాడి కిందకు వెళ్తావు. నీ జ్ఞానము, నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నది. అదేవిధంగా ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, మీకు మీరే నీతిమంతులు అనుకుంటున్నారు, కానీ ఒక వింగిని ఏం చేస్తున్నారు? మీరు పాపులను ముద్రేస్తున్నారు. హలో, పాపులను ముద్రేస్తున్నారు. పాపులను ముద్రేసినప్పుడు వాళ్ళు ఏమైపోతారండి? చెప్పరు. ఈ 99 మందిలో ఉండే కంటే బయటికి వెళ్ళిపోవడం మంచిదని తప్పిపోయాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పండి. మీరందరూ కలిసి నన్ను పాపి పాపి అంటే నేను మీ మధ్యలోకి ఎందుకు వస్తానండి? ఎక్కడో బయట తిరుగుతుంటాను సంతలో. నీకు నీవే నీతిమంతుడు, వారు పాపులయ్యారా? వారికి ఉన్న పాపములో ఉన్న ప్రక్రియ ఏమిటో మీకు లేదా? అయినను ఈ 100 గొర్రెలు నావి, నేను కాపర్ని. ఈ 100 గొర్రెల కొరకే నేను దిగి వచ్చాను. ఈ 100 గొర్రెల కొరకే నా ప్రాణం పెడుతున్నాను. ఈ 100 గొర్రెలను కాపాడాలనే నేను వచ్చాను. అందులో 99 ఏమనుకుంటున్నాయి? నీతిమంతులైన గొర్రెలు అనుకుంటున్నాయి. ఆ ఒక్క గొర్రెను ఏమనుకున్నారు? పాపి అని తోశారు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అందుకే 99ని వదిలిపెట్టి యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఒక్కటిని వెతకడానికి వెళ్ళాడు. తప్పిపోయిన గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. వెతికాడు వెతికాడు వెతికాడు, దొరకట్లా. దొరికిందా? దొరకట్లా. ఎక్కడికి వెళ్ళిపోయిందో? పొడిచి పొడిచి తరిమే కదా. చీకటి పడ్డది. జాగ్రత్తగా వినండి, చీకటి పడింది. మరి గొర్రెని ఎలా పట్టుకోవాలి చెప్పండి? గొర్రె తప్పిపోయింది, చీకటి పడింది, గొర్రెల కాపరి వెతుకుతున్నాడు, కనపట్టలేదు. అప్పుడు గొర్రెల కాపరికి తెలుసు దానితో ఎలా మాట్లాడాలో. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, తన స్టైల్లో గొర్రెను ఎలా పిలవాలో కాపరికి తెలుసు కనుక పిలుస్తున్నాడు. ఆ గొర్రెల భాషలో పిలుస్తున్నాడు, హై హై అనో ఏదో. అప్పుడు ఆ గొర్రె ఈ కాపరి స్వరము విని ఏం చేసిందండి? పరిగెత్తుకొని యోహాను సువార్త 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు గబగబ చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము విని వెంబడించును, నా గొర్రెలు నా దొడ్డిలో ఉంటాయి, ఇందులో నుంచి ఒక్కటి తప్పిపోయినా సరే నేను నిద్రపోను, అవసరమైతే దాని కొరకు నా ప్రాణమును పెడతానని 15వ వచనంలో అన్నాడు. చదువుతారా? 10:1 సారీ 13 చదవండి చాలు. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి. చాలండి. మనమైతే ఓడిపోతే పోయిందిలో 99 ఉన్నాయి కదా అని తిరిగి వచ్చేస్తాం. అది దొరికిన దాకా వెతికి దానిని భుజములపై వేసుకొని అందరికీ చూపిస్తున్నాడు, ఇదిగో నా గొర్రె తప్పిపోయింది, దొరికింది. ఈనాడు మన సంఘములో మన బయట ఉన్న వాళ్ళను మనం ఏ విధంగా బిహేవ్ చేస్తున్నామో ఒక్క నిమిషం ఆలోచించండి ప్రియులారా.
ఏదో మనం గుడికి వెళ్తున్నాము, బోధిస్తున్నాము, నా అంత నీతిమంతుడు లేడు, ఇక నేనే పాస్టర్, నేనే నీతిమంతుడిని, నేను అవి చెప్తాను ఇవి చెప్తాను, మీరు అందరూ పాపులు, మీరు పనికిరాని వారు, మీరు ఎందుకు పనికిరారని చెప్పుకుని తిరుగుతున్నారేమో. యు ఆర్ డిస్క్రిమినేటింగ్ ఏ పర్సన్. ఆ పాపిని రక్షించుకోవాలని ఆలోచించే గుణమే లేకపోతే నువ్వేం కాపురవయ్యా. యాకోబు పత్రిక 5:20 ఉంటుంది, ఒక్క పాపిని రక్షించాలి, అది యేసయ్య యొక్క నైజం. ప్రియులారా గుర్తుంచుకోండి, కాపర్లారా గుర్తుంచుకోండి, సువార్థికులారా గుర్తుంచుకోండి, బయట ఉన్న వారిని రక్షించాలనే తండ్రి చెప్తున్నాడు ఈ పారబుల్. మీరు బాగానే ఉన్నారు, మీరు మందలో ఉన్నారు, మీరు నీతిమంతులు అనుకుంటున్నారు, మీరు గుడికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, చందా వేస్తున్నారు, అంతా ఉంది. కానీ బయట వాళ్ళ సంగతి ఏం ఆలోచిస్తున్నారు? తప్పిపోయిన వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు? నాకు ఆ తప్పిపోయిన గొర్రె కావాలి. నీవు స్వరమెత్తి పిలిస్తే గొర్రె తప్పకుండా వస్తుంది. కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? బయట వారిని, ఇది బయట జరుగుతున్న సంఘటన. గొర్రెలు ఎక్కడున్నాయండి? బయట ఉన్నాయి, దొడ్డిలో ఉన్నాయి, మేతకు వెళ్ళాయి, తప్పిపోయాయి. అందుకేమన్నాడు యేసయ్య? పిలవండి. ఇక రెండవ పారబుల్, ఒక స్త్రీ యొద్ద 10 వెండి నాణ్యాలు ఉన్నాయట. అందులో ఒకటి పోయింది, పోగొట్టుకుంటే వదిలేసిందా? చెప్పలేమండి, వదిలేయలే. చీకట్లో పోగొట్టుకుంది కనుక దీపము వెలిగించి చీపురి కట్ట తీసుకొని అది దొరికేంత వరకు, వింటున్నారండి? మనసు పెట్టండి ప్లీజ్. నేను అందరిని చూస్తుంటా, కొంచెం ఒక గ్లాన్స్ పెట్టుకోండి. నా ఆరోగ్యం కూడా బాగా లేదు, అయినా చెప్తున్నాను. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడో తెలుసా? ఇంటిలో అనగా మన దేవుని ఇంటిలో ఉన్న గుంపులో నుంచి ఒక్కటి పోయింది. ఒక నాణ్యం పోయింది. అన్ని నాణ్యాలు ఉన్నాయి ఇక్కడనే, కానీ ఒక నాణ్యం కనపట్ల. అది వెండి నాణ్యం, ఇంపార్టెంట్ అయిన నాణ్యము, వెలగల నాణ్యము. ఆ స్త్రీకి చాలా ఇంపార్టెంట్. ఈ సంఘానికి కూడా ఆ వెలగల 10 నాణ్యాలలో ఒక నాణ్యం పోయినప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎక్కడ వెతుకుతున్నాం? మన నాణ్యాలు ఎన్ని తప్పిపోయాయి ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. చీపురి కట్ట పెట్టి వెతుకుతుంది, ఆ నాణ్యం దొరకాల్సిందే. టిల్ సచ్ టైం నేను వదలను. కాపరి కూడా ఆ గొర్రె దొరికేదాకా నేను ఆగను. ఈ స్త్రీ కూడా నేను ఆగను. పోని ఒక సంఘములో మొట్టమొదట 100 మంది ఉన్నారట, 2 సంవత్సరాలకి 50 అయ్యారట, 3 సంవత్సరాలకి 30 అయ్యారట, 5 సంవత్సరాలకి 20 అయ్యారట, 10 సంవత్సరాలకి 10 మంది అయ్యారట. ఏంటంటే అందరు చచ్చిపోయారండి అన్నారట. అది కాదు. మన మధ్యలో పోతే వెతుక్కోవాలి. రాని వారి గురించి వేకప్ చేయాలి. ఎందుకు రాలేకపోతున్నదో, ఎందుకు రాలేకపోతున్నారో, ఎందుకు పోయాయో తెలుసుకోవాలి. ఇది లోన సంఘటన. చెప్పండి, ఇది ఎక్కడిది? లోన సంఘటన. గొర్రె. ఈనాడు మనం బయట ఉన్న పాపులను వెతకడానికి మనం ఏదో దండోరాలు, అన్ని ట్రాక్స్ పంచి, బైబిళ్ళు పంచి, ఏవేవో పంచుతున్నాం. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ఇంకల్కేట్ సో మెనీ థింగ్స్. రక్షించుకున్నావా? దొరికిందా నీ గొర్రె? ఇంట్లో నాణ్యం పోయింది, మన సంఘంలో మనిషి పోయాడు, మన సంఘంలో మనిషి కనపడటం లేదు, మన సంఘంలో
వెలగల వత్తులు కనపడటం లేదు. ఏం చేయాలట? దీపము వెలిగించి. దీపం దేనికి గుర్తండి? దీపము దేనికి గుర్తు? నీ వాక్యమే నా పాదములకు. దీపము వెలిగించాలి, వెలిగించి వెతకాలి, వారి ఇళ్లకు వెళ్ళాలి, వాళ్ళని పట్టుకోవాలి. స్త్రీల మైత్రి కూడికలో వెళుతున్నారు ఈనాడు 10, 12 మంది, 13 మంది వస్తున్నారు. వెతుకుతున్నారు చీపురి కట్టబెట్టి. ఆ స్త్రీ దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. దొరికినప్పుడు తాను ఏం చేస్తుందండి? సంతోషించిద్ది. అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. చర్చ్ అంటే ఏదో చిన్న బాధ్యతలు కాదండి. ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ప్రతి ఒక్కరిని తండ్రి వాడుకోబోతున్నాడు. మనకున్న జ్ఞానం ఎక్కడున్నో మనం కోడి వెతుక్కున్నట్టు కెలుక్కుంటూ కూర్చుంటున్నాం. తండ్రి ప్రతి ఒక్కరిని అద్భుతంగా వాడుకోవాలని చూస్తున్నాడు. చెప్పండి, అద్భుతంగా వాడుకోవాలని చూస్తున్నాడు. అద్భుతంగా వాడుకోవాలని చూస్తున్నాడు. కనుక ఈరోజు ఈ పారబుల్తో మనం ఏం చేయాలి? తప్పిపోయిన వారిని వెతికి తీసుకొని రావాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ స్త్రీ వెతికి వెతికి వచ్చేదాకా వదిలిపెట్టలే, దొరికేదాకా వదిలిపెట్టలే. ఇక 3వ పారబుల్ అదేంటండి? ఏమని పెట్టుకుంటాం టైటిల్? చెప్పరు? ఎంతమంది లూకాసు వార్త చదివారండి? నిజంగా చెప్పండి. రెండు చేతులే లేచాయి. ఓ 3-4 లేచాయేమో. చెప్పండి, 3వ పారబుల్ ఏమిటి? 3వ ఉపమానం ఏంటి? అది తప్పిపోయిన కుమారుడు కాదండి. ఆడింది తప్పిపోయాడు. మన ఇంకా తప్పిపోయిన కుమారుడు అంటున్నాం. అన్ను తప్పిపోయాడు అండి. ఆడు కావాలని వెళ్ళిపోతే. గొర్రె తప్పిపోయింది, ఒప్పుకున్నా. నాణ్యం పడిపోయింది, ఒప్పుకున్నా. వీడని తప్పిపోయాడా? చెప్పలేమండి. మరి చదివానన్నారుగా. కావలసుకొని పోయాడు. మనమే దానికి మంచిగా పాలు చేసి తప్పిపోయిన కుమారుడట ప్రసంగం. తప్పాడా పోయాడా? తప్పిపోలేదు. తప్పిపోయాడా? తప్పిపోలేదు. నేనంటాను, వినండి వినండి వినండి, నేనంటాను, తప్పిపోయిన గొర్రె ఈ తప్పిపోయిన కొడుకు ఒకటే. నోట్ చేయండి. ఎలా ఒకటో నేను చెప్పబోతున్నాను. తప్పిపోయిన గొర్రె ఎవరండి? తప్పిపోయిన గొర్రె ఎవరని చెప్పాను ఇప్పుడు? పంచుకొని వెళ్ళిపోయిన కుమారుడు ఒకటే. ఆ 99తో ఉండకుండా వెళ్ళిపోయాడు. అంతేగా? అదవుతుందండి. 100ట్లో ఉండకుండా ఒకటి బయటికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ 99తో పాళ్ళయ్యానికి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 2వ పారబుల్లో తప్పిపోయిన నాణ్యం ఇంట్లోనే ఉండి కనపడకుండా పక్కకి వెళ్ళింది ఎవరంటే ఆ తండ్రికి ఉన్న పెద్ద కుమారుడు. ఇంట్లోనే ఉన్నాడు, ముఖం మార్చుకొని కూర్చున్నాడు. అవునా? అవునా? ఎందుకు ముఖం మార్చుకొని కూర్చున్నాడు? ఇంట్లోనే ఉన్నాడుగా. తండ్రి చిన్న కుమారుడికి చేసిన కార్యమును చూసి పెద్దవాడు ముఖం మాడిపోయింది. అలానే మనలో కొందరికి ముఖం మాడుతూ ఉంటుంది. అది కనిపెట్టాలి.
ఇది ఇంటి పోరు తప్పిపోయిన నాణెము, బయట పోరు తప్పిపోయిన గొర్రె. వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. నేను చెప్పడం దేనికని మీకు అందరికీ తెలుసు కనుక మళ్ళీ చెప్తున్నాను. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కుమారులు కూడా ఆ ఇంట్లో ఉంటున్నారు చక్కగా. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. వచ్చి, తండ్రి నాకు ఆస్తి పంచివు. ఏమంటున్నాడండి? అందరూ వినాలండి, అందరు నా ముఖం చూసి వినండి, మీకు అర్థమవుద్ది. ఏమంటున్నాడు? నా ఆస్తి నాకు పంచి. ఆయన సంపాదించిన ఆస్తి కాదు, నాకు హక్కు ఉంది. ఎందుకనగా నీకు ఆస్తి ఉందే, అందులో మేమిద్దరమే కదా అన్నదమ్ములము. అని పెద్దోడు, నీ చిన్నోడిని, నాకు ఆస్తి ఇవ్వు. తండ్రి ఏనాడు అది నీ ఆస్తి కాదు, నేను సంపాదించిన ఆస్తి అని అనలా. అన్నాడా? అనలా. ఓకే తీసుకో అన్నాడు. పంచి ఇచ్చేశాడు. అంత మంచి తండ్రి అండి మన తండ్రి. అడిగాడు, నాకు కావాలి, నువ్వు నా తండ్రివి, నేను నీ కుమారుణ్ణి. గలతీ 3:28 ప్రకారంగా, గలతీ 3:26 ప్రకారంగా, ఎఫ్సీలు రాసిన పత్రిక 2:19 ప్రకారంగా, ఐఎమ్ యువర్ చిల్డ్రన్, ఐఎమ్ యువర్ డాటర్, కనుక నాకు ఆస్తి కావాలి అంటే తండ్రి ఏం చేశాడండి? చెప్పాలి, అందరూ మాట్లాడాలి. ఏం చేశాడు? పంచి ఇచ్చాడా లేదా? ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ చిన్న కుమారుడు చేసిన స్థితే మనము చేస్తున్నాం. మనము కూడా తండ్రిని ప్రతిరోజు, అయ్యా నా పేరు ఫిలిప్ అని పెట్టుకున్నాను, నేను గుడికి కూడా వస్తున్నాను, ఈ మధ్యకాలంలో ప్రతి బైబిల్ స్టడీ కూడా వస్తున్నాను, కనుక నాకు మంచి ఉద్యోగం కావాలి. ఇచ్చాడు. ఇవ్వలేదా? ఎందుకని? పేరు పెట్టుకున్నావుగా, నేను యేసయ్య బిడ్డనని చెప్తున్నావుగా, బయట సంతలో, ఉద్యోగంలో, వ్యాపారంలో చెప్పుకోవట్లేదా? ఏంటంటే నేను క్రిస్టియన్ అండి, మా జీసస్ అంతవరకే, మా జీసస్. అందుకే నీకు వ్యాపారం చేసిన, ఉద్యోగము, ఇల్లు, కారు ఇవ్వట్లేదా? చెప్పరేమండి? ఎందుకంటే నువ్వు ఆయన కొడుకువే కదా, ఆయన కొడుకువే. యోహాను సువార్త 14:14 ఏమని ఉంటుంది? నా నామమున మీరు ఏది అడిగినాను నేను మీకు ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చాడా లేదా చెప్పండి? నేను మారు మనసు పొందక ఉంటే చాలా పొందుకొని ఉన్నాను. ఇవ్వలేదా? చెప్పండి. ఇప్పుడు ఇవ్వలేదా? మారు మనసు పొందిన వాళ్ళకే ఇచ్చాడా? పేరు పెట్టుకున్నందుకే ఇచ్చాడు కదా. లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, వాట్ నాట్, వ్యాపారస్తులు ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఎందుకు ఇచ్చాడు? తప్పిపోయిన కుమారుడికి ఇచ్చాడా లేదా? అట్లనే మనకు ఇచ్చాడు. ఆయన పక్షపాతి కాదు. 1 పేతురు పత్రిక 1:17 అపోస్తుల కార్యములు 10:34 రోమీలు రాసిన పత్రిక 2:11 ఆయన పక్షపాతి కాదు. నువ్వు అడిగితే నేను ఇస్తానన్నాడు. మత్తయి సువార్త 7:7 ఏమన్నాడు? అడుగుడి ఇస్తాను. నువ్వు అడిగావు, నీకు ఇచ్చాడు. ఇక్కడ మంచివాడవా చెడ్డవాడవా, నువ్వు మారావా మారలేదా, నీతి ఉందా లేదా ఏం ఆలోచించడం లేదు, ఇచ్చేస్తున్నాడు. ఇచ్చాడా లేదా? 25 లక్షల కాలిబలాన్ని ఈజిప్టు నుంచి పాలుదేనులు ప్రవహించే స్థలానికి నడిపించాడా లేదా? చెప్పరేమండి? వారు మారారనా? తన బిడ్డలుగా ముద్రించుకున్నారని. తవ్వని బావులనిచ్చాడు, కట్టని ఇళ్లనిచ్చాడు, నాటని తోటలనిచ్చాడు. ఎందుకని ఇచ్చాడు?
నా బిడ్డలని, నా ప్రజలని, నా జనాంగమని ఈనాడు మనకు అలానే ఇస్తున్నాడు. పంచి ఇస్తే వీడు బాగుపడతాడో చెడిపోతాడో తండ్రికి తెలియదా? చెప్పరేమండి? తెలీదా? తెలిసి కూడా ఇచ్చాడు. నీ వ్యాపారం నువ్వు సరిగ్గా చేయటం లేదు, నీ ఉద్యోగం నువ్వు సరిగ్గా చేయటం లేదు, నువ్వు లంచగొండి అయిపోయావు, ఇష్టం వచ్చేటో ప్రవర్తిస్తున్నావు అన్న సంగతి తండ్రికి తెలియదా? తెలుసు, తెలుసు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7, 8, 9 వచనాల ప్రకారంగా తెలుసు, 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 తెలిసిచ్చాడు. చిన్న కుమారుడికి ఇచ్చినది వాడు పాడు చేస్తాడన్న సంగతి తెలుసా తెలియదా? తెలుసు. వాడు పోయాడు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో ఉంటే నాకు అసలు ఫ్రెండ్స్ తో పని లేదు, సినిమాలు చూడనియాడు, క్లబ్కు పోవడానికి వీల్లేదు, పబ్కు పోవడానికి వీల్లేదు, ప్యాకాటికి వీల్లేదు, బయటికి పోవడానికి వీల్లేదు. అంత రిస్ట్రిక్టెడ్ లైఫ్ అండి ఇక్కడ. బయట క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, బార్ షాపులు ఉన్నాయి, వేషగృహాలు ఉన్నాయి. అబ్బా, వాట్ నాట్. ఈనాడు మనం అట్లా కాదా? క్రిస్టియన్స్ ఎంతమంది పాడైపోతున్నారో మీరు చూడటం లేదా? నాశనం చేసుకుంటున్నాం. మనకిచ్చినటువంటి ఆ గిఫ్ట్స్ ని పాడు చేసుకుంటున్నాం. అరే, ఇల్లు పోతుంది, వ్యాపారం పోతుంది, ఉద్యోగం డిమోషన్లకు వెళ్ళిపోతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, అన్ని పోతున్నాయి. అప్పుడే సుతరాయించాలి. తప్పిపోయిన కుమారుడికి సుతరాయించే గుణం అప్పుడు వచ్చింది. అర్థమైందండి? ఉన్న డబ్బు అయిపోయింది, ఉన్న డబ్బు అంతా అయిపోయింది. స్నేహితులు పారిపోయారు. ఇంకెందుకుంటారు స్నేహితులు? తినటానికి తిండి లేదు, కరువు వచ్చింది, తిండి కావాలి. ఏం కావాలండి? తిండి కావాలి. డబ్బులు లేవు, అయిపోయాయి. డబ్బులు లేవు, అయిపోయాయి. స్నేహితులు లేరు. ఎందుకండి? మీలో ఎవరికైనా పక్కకెళ్ళి ఒక 50,000 ఇవ్వమని అడగండి, ముఖం చాటేసుకుంటారు. ఓ, వీడి పని అయిపోయింది, వీడికి ఇస్తామనికి రాదు. బా, నిన్ను అడగాల్సింది బ్రదర్ అంటారు. ఎవరు? 50 ఎక్కువ అన్నా 10 అడగండి, 10 కూడా ఎక్కువ అన్నా 5 అడగండి. ఓ, మొన్నటిదాకా వీడు కారులో తిరిగాడు కదా, ఇప్పుడు 5 అంటున్నాడు ఏంటి? చివరికి పందుల దగ్గరికి వచ్చాడు. పందులు పొట్టు కూడా పందుల దగ్గర తోసి పారేసినాయి పందులు. నువ్వు మాకంటే అధ్వానంగా ఉన్నావు, నీ అవతారం చూడు, నువ్వు చూడు, మేమే నయం కాస్త. అప్పుడప్పుడు బురదలోన స్నానం చేస్తాం. నీ డ్రెస్ చూడు, నీ గోల్డ్ చూడు, నీ గడ్డం చూడు, నీ తల చూడు. అప్పుడు వాడికి ఎన్లైట్మెంట్ కలిగింది. అప్పుడు అంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి వెళితే బెస్ట్. ఎందుకని? నా తండ్రి ఇంట అనేకులైన పనివారు ఉన్నారు, వాళ్ళకి తిండికే కొదవా లేదు. నేను పందుల దగ్గర బ్రతికినా నాకు పంది తౌడా ఏమంటారు, చిట్టు దొరకట్లేదు. అప్పుడు లేచాడట. అక్కడ ఏమని ఉంటుందంటే లేచి అని ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. లేచి ఏమయ్యాడండి? చెప్పరేమండి? లేచి. మీరు బాగా చదవండి, 2 times లేచి. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు? మరి మన బ్రతికేంటి చెప్పండి? మారు మనసు అని 3.5 సంవత్సరాలు గుండె కొట్టుకొని అరిసిన ఒక్కళ్ళు జాయిన్ అవ్వట్ల, ఒక్కళ్ళు పేరు పట్ల, వాళ్ళు లేచాడు, అన్ని ఇచ్చాడు. తప్పిపోయిన కుమారులాగా మనం బయట అన్ని పోగొట్టుకుంటున్నాం. ఏమండి, మన అన్ని చక్కగా ఉన్నాయో చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఎన్ని పరిస్థితులు ఎంత దారుణంగా, ఎంత ఆక్వర్డ్గా తయారయ్యావో ఆలోచించండి. వానికి బుద్ధి వచ్చింది, తప్పిపోయిన వాడికి. తప్పిపోయిన అనే మాట కరెక్ట్ కాదు. ఏమయ్యాడు? పారిపోయిన వాడికనండి. మనం అంతే పారిపోయి ఉన్నాం బయట.
వానికి బుద్ధి వచ్చింది, మనకి రావడం లేదు. నేను మళ్ళా చెప్తున్నానండి, ఎంతకాలం అలా వాని వలె బయట ఉంటే మనం అంతకాలం దెబ్బలు తింటూనే ఉంటాం, అలానే దెబ్బలు తింటూనే ఉంటాం. చివరికి లేచాడు లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, కన్ఫెస్ అవుతాను అనుకున్నాడు. 3 పనులు చేశాడు లేచి. ఏమిటంటే, ఒకటి పశ్చాత్తాపంతో వచ్చాడు. చెప్పండి, ఒకటేమిటి? పశ్చాత్తాపంతో వచ్చాడు. రెండవది, నా తండ్రి క్షమిస్తాడనే నమ్మకంతో వచ్చాడు. మూడవది, తండ్రిని ఒకే ఒక మాట అన్నాడు, పనివానిగా చేర్చుకో అన్నాడు. ఒకటేంటంటే పశ్చాత్తాపముతో, మారు మనసుతో క్షమించేయి తండ్రి అని వచ్చాడు ఒకటి. రెండవది, కుమారునిగా నాకు ఎటువంటి యోగ్యత లేదు కానీ పనివానిగా చెప్పరేమండి. ఈనాడు మనం కూడా ఈ 3 పరివర్తన తీసుకొని రావాలి. బయటికి వెళ్ళిన వానికి ఇంకేమీ యోగ్యత ఉంటుంది, ఏం రిలేషన్షిప్ ఉంటుంది? అయితే తండ్రి చూశారా, ఆ మాట అని అనకముందే, జాగ్రత్త చదివితే మీకు అనిపిస్తుంది, అని అనకముందే వాడు బట్టలు మాసిపోయి ఉన్నాయి. అతని అవతారంగా లేదు. మీకు చెప్పాను కదా. అటువంటి వ్యక్తిని పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడండి? వీనికి వెంటనే వస్త్రములు మార్చండి, వీనికి పన్నీటి స్నానము చేయించండి, వీని చేతికి ఉంగరము పెట్టండి. 22, 23 వచనాల్లో ఉంటుంది. పాదములకు చెప్పులు తొడగండి, కొవ్విన దూడను వధించండి, మనము తిని సంతోషిద్దాం. వీడికి ఎంతో డబ్బు పంచి ఇచ్చాను, మొత్తం తగలబెట్టాడు, వీడికి ఇంకేమి యూదా కొట్టంలో పారేసి వాడికి ఇంత ముద్ద పారేయండి అని అన్నాడా? చెప్పరేమండి. ప్రశస్తమైన వస్త్రములు. నాకు ఒకటి అర్థం కాదండి, ఇవన్నీ మనం చదువుతున్నాం కదా, ఏ రేంజ్లో చదువుతున్నాం చెప్పండి. పరకాయ చేయండి. వస్త్రాలు ఆయనే ఇస్తానంటున్నాడండి. జకర్యా గ్రంథం 3:1 నుంచి 4 వచనం తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. తండ్రి మనకు అన్ని ఇస్తాడండి, నీవు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినట్లయితే. ఒక ఉంగరం కూడా, ఉంగరం అనేది దేనికి సాదృశ్యము? అధికారమునకు సాదృశ్యం అండి. పెళ్లికి ఉంగరం పెడతారు, ఎందుకనగా భర్త భార్య ఇద్దరు కూడా అధికారులే అని. ఉంగరం పెట్టండి, చక్కటి పాదరక్షలు ఇవ్వండి, కొత్త వస్త్రములు తయారు చేయండి, తీసుకొచ్చి పెట్టండి, స్నానాలు చేయించండి, అబ్లూషన్ చేయించండి, గొప్ప విందు చేయండి. ఈయన కొరకు పారిపోయి వచ్చాడంటలే, తప్పిపోయి దొరికాను అన్నాడు. చక్కటి పాలిష్డ్ వర్డ్ అక్కడ వాడాడు. ఏమన్నాడండి? ఇప్పుడు వెళ్ళిపోయాడు, దొరికాడు. ఈనాడు మనము కూడా తిరిగి వస్తే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? మనకి కావలసిన వస్త్రాలు ఇస్తానంటున్నాడు. మనకు కావలసిన, ఇంకా ఇంతవరకు మనకి ఇచ్చినవి ఒకెత్తు, ఇప్పుడు ఇవ్వబోయేది నాకు అది రావట్లేదు బ్రదర్, నాకు ఇది కుదరట్లేదు బ్రదర్, ఇంట్లో పోతే అన్నీ అదే బ్రదర్. ఎందుకు ఉండవు బ్రదర్? నువ్వు ఎక్కడున్నావు బ్రదర్? ఎక్కడున్నావు చెప్పండి. పేరుకి గొడుగు పట్టుకొని పోతున్నాడట, కానీ గొడుగు ఇప్పలేదట, వర్షంలో తడుస్తున్నా అని బాధపడుతున్నాడట. తండ్రి దగ్గర ఉన్నామే గాని
తండ్రికి ఇష్టలైన బిడ్డలుగా ఏడున్నామండి? అప్పుడు పెద్దవాడు వచ్చాడు. రావడమే ముఖం బోర్లాగా పెట్టుకొని వచ్చాడు. ముఖం మాడిపోయింది. అలిగాడు. లోపల రావంటే రానంటున్నాడు. నేను రాను. వాడు మొత్తం తగలబెడితే వాడిని పట్టుకొచ్చి, ఓ బయట నుంచి డీజే సౌండ్స్ వినపడుతున్నాయి, నాకు బిర్యానీ వాసన వస్తుంది, నాకు ఇంట్లోనే ఉన్నాను కదా, ఏనాడైనా. అప్పుడు తండ్రి అంటున్నాడు, ఒరేయ్, నీవు నా యొద్ద అన్నీ అనుభవిస్తున్నావు, వీడు బయట ఏం చేశాడు ఒక్కసారి ప్రైవేట్ ఎంక్వైరీ చేయి, మొత్తం పోయింది. వాడు అవతారం చూడు. మన ఇంట్లో నుంచి పోయినప్పుడు 90 కిలోలు, ఇప్పుడు 54 పరలోక నిధులన్నీ నీకే కదా, అసలు నీవే కదా, మొత్తం నీదే కదా. మనకున్న ఆస్తి, నాకున్న 7 కాళ్ళు, నాకున్న అన్ని ఇళ్ళు, నాకున్న వ్యాపారాలు, నాకున్న పరలోక ధనము, నాకున్న ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. అంత నీదే కదా, నీది తమ్ముడిదే కదా. మీరిద్దరికి అనుభవించడం చేతగాక వాడు అనవసరంగా బయటికి పరిగెత్తాడు. నువ్వు అనుభవిస్తున్నావు కదా. నువ్వు బయట అడుగు పెడితే 30 మంది డ్రైవర్లు బయట నిలబడి ఉన్నారు నీకోసం, డోర్ తీసి కూర్చోబెట్టడానికి, రా పెద్దబాబు అని. నీ హోదా ఎక్కడ తగ్గిపోయింది? నువ్వు ఇప్పుడు బయటికి పో, ఆడి కారు కావాలన్నా, బెంజ్ కారు కావాలన్నా, ఏ కారు కావాలో డోర్ తీసి రా పెద్దబాబు అంటున్నారు. వాడెక్కడన్నా పోయి చివరికి రిక్షా కూడా దొరక్క నడిచి వచ్చాడు. పదిహేనో అధ్యాయము ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 32వ వచనంలో, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి అది ఏమయ్యాడండి? చనిపోయాడు, తప్పిపోయాడు. అంటే మంచి మార్గములో నుండి తప్పిపోయాడు. నీలాగా జీవించవలసిన వాడు చచ్చాడు, మారు మనసు పొంది తిరిగి వచ్చాడు. మరి మనను విశ్లేషించుకుందామండి ప్రియులారా. ఈ సంవత్సరం ఆగస్టులోకి వచ్చాం. ఒక్క మారు మనసు నేను వినలే. నేను చచ్చిపోయే లోపు కూడా విన్నో నాకు తెలియట్లేదు. 3.5 సంవత్సరాలు దాటిపోతుంది ఈ చర్చిలో మారు మనసు అనే మాట వినపడకుండా జాగ్రత్తగా జీవిస్తున్నాం. చాలా మంచిదండి. ఆ తప్పిపోయిన కుమారుడు అంటారో, పారిపోయిన కుమారుడు అంటారో, చచ్చిపోయిన కుమారుడు అంటారో, అలానే జీవిద్దామా? ఇదా నీ జీవితము? ఇదేనా మన బ్రతుకులు? ఇదేనా నేను చెప్పేది? ఇదేనా మీరు వింటున్నది? ఇట్స్ నాట్ లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇది ఒక జీవితమేనా? దేనికండి ఈ జీవితాలు? టైం పాస్కి వస్తున్నామా? టైం పాస్కి ఇచ్చాడా తండ్రి కుటుంబాలని? టైం పాస్కి ఇచ్చాడా ఉద్యోగాలు? టైం పాస్కి ఇచ్చాడా ఇళ్ళు? టైం పాస్కి ఇచ్చాడా కార్లు? ఎవరు అన్నారని మానేస్తావా? ఎవరో నీకు అన్నం పెట్టేది దేవుడైన యేసయ్యనా? ఇది మన ఇల్లు, మన తండ్రి మన కొరకే దిగి వచ్చాడు, మన కొరకే సిలువలో రక్తాన్ని కార్చాడు, మన కొరకే చేతులు చాపి మరీ పిలుస్తున్నాడు, రా. నీవు తప్పిపోతే నీ దగ్గరికి నేను వస్తానంటున్నాడు. ఈనాడు మన దగ్గరికే వచ్చాడు వాక్యం అనే రూపంలో. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి, కొంచెం దయచేసి వినండి ప్లీజ్.
తర్వాత మాట్లాడుకుందామండి మనం. చూడండి, ఇంకా లోతులో ఒక అడిగే చెప్తాను. చిన్న కుమారుడు లాగా తప్పిపోయింది ఇజ్రాయెల్ జనాంగం. చిన్న కుమారుడిలాగా తప్పిపోయారు. సమస్తముని ఇచ్చి పంపించాడు, సమస్తము ఇచ్చాడు. సమస్తమును ఇచ్చాడు. అసలు పెద్ద కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? ఇష్మాయేలు. హగర్కు పుట్టిన ఇష్మాయేలు పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు ఎవరు? ఇస్సాకు, యాకోబు యొక్క ఇజ్రాయెల్ సంతానం. సమస్తమును ఎవరికి ఇచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? కట్టని ఇళ్లను ఎవరికి ఇచ్చాడు? తవ్వని బావులను ఎవరికి ఇచ్చాడు? చెప్పండి. రిజిస్టర్డ్ ల్యాండ్స్ రాసి ఎవరికి ఇచ్చాడు? ఎవరిని నాయకులుగా పంపించాడు? వెతికి రక్షించి కాపాడమని. చిన్న కుమారుడు కొరకు అనుభవించారు. ఎక్కడ బొమ్మ కనపడితే అక్కడ మొక్కడం మొదలు పెట్టారు. సంఖ్యాకాండం 25 అధ్యాయం. ఎంతమంది రాలిపోయారు? ఎక్కడ పడితే అక్కడ పిట్టల్లాగా రాలిపోతున్నారు. వ్యభిచారము, విగ్రహారాధన, పేరుకు మాత్రం మా తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అండం వరకే. చేసేదంతా చెత్త పని. వారిని వెతుకుడ కొరకే వచ్చాడు. వారిని వెతుకుడు కొరకు వచ్చాను అన్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుని కొరకు ఏ విధంగా అయితే గొర్రెల కాపరి వెళ్ళాడో, అదే గొర్రెల కాపరి, అదే మంచి కాపరి, అదే యేసుక్రీస్తు అనే కాపరి ఎవరి కొరకు వచ్చాడు? నా గొర్రెల మంచి కాపరిని నేను. అలా అని ఇష్మాయేల్ జనాంగాన్ని, మనలాంటి బయట జనాంగాన్ని వదిలేసా అంటే నో 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 నో. నావి కాని గొర్రెలు బయట ఉన్నవి, వాటిని కూడా తోలుకొని వస్తానన్నాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మీతో పాటు వారిని కూడా, ఎవరైతే నా వైపు చూస్తారో, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ మీ ఐ విల్ టర్న్ టు యూ అన్నాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో. మీరు నా వైపు చూడండి, నేను మీ వైపు చూస్తాను. ఎవరు చూసినా సరే నాకు కావాల్సింది గొర్రెలు. తప్పిపోయాం. ఎంతకాలం తప్పిపోతారు? ఏమనుకుంటూ కూర్చుంటారు? ఎంతకాలం కూర్చుంటారు? ఏ ప్రాణం పోతే 2 అవుతుంది, 3 అవుతుంది. మన మధ్యలో ఉన్నటువంటి వారు అందరూ పోయారు, మనము పోతాం. అవర్ ఎస్కటాలజీ ఈజ్ హెవెన్లీ కింగ్డమ్. మన నిత్యత్వం పరలోకము. అక్కడికి తీసుకెళ్తానంటున్నాడు. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తండి. దయచేసి అందరూ కూడా పాల్గొనండి. అందరూ పాల్గొనండి. ఈరోజు యేసయ్య మనతో మాట్లాడాడు. మీరు నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు, నాదన్యు మీదే. ఎందుకని? యు ఆర్ మై చిల్డ్రన్, యు ఆర్ మై చిల్డ్రన్. నాకున్నవన్నీ మీవే. నేను దిగి వచ్చిందే మీ కొరకు. ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీల్లేదు. 99 గొర్రెలను కాపాడుతాను, తప్పిపోయిన గొర్రెను కాపాడుతాను. అందుకే మీ కొరకై తప్పిపోయిన వాటిని వెతికి రక్షించుటకే నేను వచ్చాను అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో. లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో
ఆ పట్టణమును చూసి కన్నీరు కార్చెను అని ఉన్నది. ఈనాడు మనల్ని చూసి తండ్రి కన్నీరు కారుస్తున్నాడు. మనము కూడా తప్పిపోయిన గొర్రెల వలె బయటికి వెళ్ళిపోయాం. తండ్రి పిలుస్తున్నాడు, తన స్వరమెత్తి పిలుస్తున్నాడు. నువ్వు రా, నువ్వు రా, నువ్వు రా, నా స్వరము విని రా. ఎక్కడున్నా రా. కొందరు ఇంట్లో ఉండి పెద్ద కుమారుడు వలె తప్పిపోతున్నారు, వెండి నాణం వలె. అయినను ఊడవండి దొరుకుతుంది, ఇంట్లోనేగా ఉంది, బయట కాదుగా పోయింది. ఆ ఇంట్లో ఉన్న నాణాన్ని నువ్వు వెతకలేకపోతే బయట తప్పిన గొర్రెని వెతకగలవా? ఇంట్లో చేత కాదు, బయట చేత కాదని కూర్చున్నావా? గెట్ అప్. ఆస్తి పంచుకొని వెళ్ళిపోయిన ఆ యవనస్తుడు వలె మనము కూడా ప్రార్థించాము, అన్ని ఇచ్చాడు తండ్రి. ఒకప్పుడు మన బ్రతికేమిటి, ఒకప్పుడు మన స్థితి ఏమిటి, ఒకప్పుడు ఎలా ఉన్నాము? ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, నీకు మంచి ఇంటినిచ్చాడు, 2 వీలర్ని ఇచ్చాడు, 4 వీలర్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఈనాడు నిన్ను జీవింపజేస్తున్నాడు. అయినను తండ్రి వైపు చూడలేకపోతున్నావా? అయినను చూడలేకపోతున్నావా? ఇంకా కరుణాచిత్తుడైన తండ్రి 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. ఎందుకు సోలిపోతున్నావు? ఎందుకు సోలిపోతున్నావు? ఎందుకు కష్టాలని, కన్నీరని బాధపడుతున్నావు? ఎంతకాలం బాధపడతావు? చెప్పండి. యేసయ్య దగ్గర రండి, మారు మనసు పొందండి. అన్నీ ఇచ్చాడు కదండి. ఆ వెళ్ళిపోయినటువంటి మొండి ఘటమైనా, తప్పిపోయినా, చచ్చిపోయినా కుమారుడు తిరిగి వచ్చాడు కదా. మనం ఎందుకు రాకూడదు? మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం? మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? ఎందుకు కూర్చోలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నాం? ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ఇక్కట్టులు ఈ బంధులు నిన్ను చుట్టుముట్టినా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందం కాదా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధనలను జయించినాతో భాగ్యవంతుడవు. శోధనలను జయించినాతో భాగ్యవంతుడవు. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు.
ఇప్పటికైనా సమయం మించిపోయింది ఏమీ లేదు. స్టిల్ వీఆర్ హ్యావింగ్ ఛాన్స్. స్టిల్ గాడ్ హ్యాస్ గివెన్ us ఆపర్చునిటీ. తండ్రి వద్దకు వద్దాం. తండ్రి వద్దకు వద్దాం. ఆయన ముద్దు పెట్టుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాడు. రక్షణ వస్త్రములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అధికార ఉంగరమును తొడిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధ మనస్సు అనే జోడును నీకు తొడిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది హెవెన్ ఆఫ్ హెవెన్స్. మనమే సిద్ధంగా లేము. మనమే ఇంకా బయటనే ఉన్నాము. మనం ఇంకా తప్పిపోయిన గొర్రె వలె ఉండి పిలుపుని వినకుండగా బయట తిరుగుతూ ఉన్నాము. చీకటైనా పిలుస్తున్నాడు. నా గొర్రె రా అని పిలుస్తున్నాడు. గొర్రె వచ్చింది కానీ మనము రావటం లేదు. చిన్న కుమారుడు లేచి ఆయనే వచ్చేశాడు. మనం ఏనాడు లేస్తాము? చూడుము, చీకటి భూమిని కమ్ముకునిచున్నది. మనకు మాత్రం చీకటి కనపడటం లేదు. మనం ఇంకా లేవలేకపోతున్నాము. లేచి వద్దాం. సమయము ఇంకా తండ్రి అనుగ్రహిస్తున్నాడు. మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత లూకాసు వార్తను ధ్యానించి ఉన్నాం. 2వ పార్టుగా ధ్యానించాము. మమ్మల్ని దీవించారు, నడిపించారు. వర్షాభావం అయినప్పటికీ, పవర్ ఇంటరప్షన్ జరిగినప్పటికీ మమ్మల్ని దీవించి ఆశీర్వించి మాకు ఇచ్చిన కృపను బట్టి కొనాలు చెల్లిస్తున్నాం. మాలో తప్పిపోయిన గొర్రెను మేమే వెతుకుతాము తండ్రి. తప్పిపోయిన ఇంటిలోని నాణెమును కూడా మేము వెతుకుతాము తండ్రి. మేము కూడా మీకు దూరంగా తప్పిపోయి జీవిస్తున్నాం ప్రభువా. మా పాపములను క్షమించి హక్కున చేర్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము సదా మనకును సార్వత్రిక సంఘమునకు తోడై నీడై ఉండును గాక. యేసు రక్తమే జయము, యేసు నామమే జయము. ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.